హాయ్ ఫ్రెండ్స్, మొన్న అయితే మీకు బర్బట్టి మొక్క చూపించాను కదా అప్పుడు వీడియోలో. అయితే అవి ఈ రోజుకైతే కాయలు వచ్చాయి. చూసారు కదా, చీమలు కూడా వచ్చాయండి. ఆ తెల్లగా ఉన్న పౌడర్ ఏంటి అంటే కట్టెల పొయ్యి నుంచి బూడిద వస్తుంది కదండి, కట్టెని కాలిస్తే అదన్నమాట. అవి మొక్కలకి వేశారు నాన్న వాళ్ళు, ఎందుకంటే మంచిగా పెరుగుతాయని వేసి ఉంటారు. నేను నాన్నని అడగడం మర్చిపోయాను, నెక్స్ట్ టైం అడుగుతాలేండి ఎందుకు వేశారనేది. అయితే చూడండి, మంచి రంగులో టమోటాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. వంకాయలు చూసారా, అప్పుడు నేను చూపించేసరికి అయితే వాటికి పువ్వు కూడా రాలేదు. ఇప్పటికైతే పువ్వులు వచ్చాయి, అలానే కాయలు కూడా వచ్చాయి కొన్ని మొక్కలకి. కొన్ని మొక్కలు ఇందులో తెల్ల వంకాయ మొక్కలు కూడా ఉన్నాయండి. అయితే అవి ఇంకా కాయలు రాలేదు. వీటికి కూడా కొన్నిటికి మాత్రమే కాయలు వచ్చాయి. నేను మొత్తం వచ్చిన తర్వాత మంచిగా పెద్ద కాయలు అయిన తర్వాత మళ్ళీ వీడియోలో చూపిస్తానండి. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో, మంచి రంగులో ఉన్నాయి. అన్ని మొక్కలకి కూడా బూడిద వేశారు నాన్న వాళ్ళు. అయితే ఒక పొలంలో సగం వరకు వంకాయ మొక్కలు, మిగతా సగం అంతా కూడా అప్పుడు చూపించాను కదా టమోటాస్ అలానే మిర్చి మొక్కలు అవన్నమాట. అయితే మీకు అప్పుడు మడి అని చెప్పాను కదా, మా సైడ్ అయితే మడి అంటారు అని. అలా మడికి పపాయ మొక్కలు అయితే వేశారు నాన్న వాళ్ళు. ఫస్ట్ అయితే పపాయ మొక్కలనే వేశారు, తర్వాత ఇవన్నీ కూడా వేశారు. చూసారు కదా, అప్పటికంటే ఇప్పుడు టమోటో మొక్కలు మంచిగా కాయలు వచ్చాయి, అన్ని మొక్కలకి కూడా కాయలు వచ్చాయి. అయితే ఇప్పుడు నేను తీసుకున్న కాయలు అయితే తక్కువ అండి, ఎందుకంటే నాన్నమ్మ వాళ్ళు మధ్యలో తీసేస్తారంట కాయల్ని. ఇప్పుడు నేను తీసుకునేవి అయితే 1.5 kg వరకు వచ్చాయి, అంటే 1.5 kg వరకు వచ్చాయి. నేను ఇంతకుముందు కాయలు తీసుకున్నాను కదండి, అవి అయితే మంచిగా ముగ్గుతాయో లేవో నేను తీసేసుకున్నాను అని చెప్పాను కదా, కానీ అది ఏం లేదండి, చాలా మంచిగా వచ్చాయి, మంచి రంగులోకి వచ్చాయి. నేను చూస్తే అస్సలు ఆశ్చర్యపోయాను, చాలా హ్యాపీ అయ్యాను. అవన్నీ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. కొన్ని టమాటోస్ వాడేసాంలేండి, కానీ మిగతావి మీకు చూపిస్తాను ఎలా పండాయో. అలానే ఈరోజు కూడా కొన్ని మిర్చీస్ అయితే నేను తీసుకున్నాను. కానీ ఈ మిరప చెట్లు పెరగలేదండి సరిగ్గా, ఎందుకంటే నాన్న వాళ్ళు కెమికల్స్ అవి ఏం వాడట్లేదు. ఒకవేళ వాడి ఉంటే అవి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కాయలు దిగి ఉండేవి, కానీ వాడట్లేదు. చూసారు కదా, బరబాటీలు అయితే అక్కడక్కడ నాకు దొరుకుతున్నాయి. అవి ఇంకా చిన్నవి కాబట్టి మనకి తక్కువ దొరుకుతున్నాయండి. అవి పెద్దవైతే పాదు పెరిగితే ఖచ్చితంగా మనకి ఎక్కువ బరబాటీలు వస్తాయి. చూసారు కదా, మిర్చీస్ కూడా నాకు బాగానే ఈరోజు దొరికాయి. అలానే మాకు ఒక తోట ఉంది, ఇంకొకటి ఏంటంటే అరికిలీస్ మొక్కలు అంటారు మా సైడ్ అయితే, మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. అది కూడా నేను చూపించాలి అనుకున్నాను కానీ కుదరలేదు. కానీ ఇంకొకసారి ఖచ్చితంగా అది మీకు చూపిస్తానండి, వీడియో తీస్తాను. అది కూడా దగ్గరలోనే ఉంది, కానీ కొంచెం వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, సో అందుకే చూపించలేకపోయా. చూడండి, నేను మొన్న తీసుకున్నా అన్నారు కదా టమాటోలు, అవి చూసారా ఎంత ఎర్రగా వచ్చాయో. ఇవన్నీ కూడా నేను షాప్ దగ్గరికి తీసుకువెళ్ళాను, అమ్మ దగ్గరికి. చూసారా, బరబాటలు అలానే మిర్చీలు, టమోటాలు ఇవైతే 1.5 kg ఉంటాయండి. 1.5 kg లేదా 1.5 kg ఉండొచ్చు. చూసారా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.